హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ యాంకర్ రచన. ఇండస్ట్రీలో టైం ఎప్పుడు ఒకలా ఉండదు. కొన్నిసార్లు అది మన మాట వింటుంది, అప్పుడు ఏం చేసినా చెల్లుతుంది. టైం బాలినప్పుడు అది చెప్పినట్లు మనం చేయాల్సి వస్తుంది. ఇన్నాళ్ళు శంకర్ మొదటిది చేశారు, ఇక ఇప్పుడు రెండోది చేయాల్సి వచ్చేలా ఉంది. ఈ మధ్య ఈయనకు టైం పెద్దగా కలిసి రావట్లేదని కాదనలేని చేదు నిజం. ఇక గేమ్ చేంజర్ కంటెంట్ ఎలా ఉన్నా బడ్జెట్ విషయంలో బాగా విమర్శలు ఎదుర్కొన్నారు శంకర్. ఇక డబ్బు నీళ్ళలా ఖర్చు చేశారు, షూట్ చేసింది చూపించలేదనే విమర్శలు కూడా వచ్చాయి. పైగా గేమ్ చేంజర్ ఫుటేజ్ 5 గంటల అంటూ శంకర్ చేసిన కామెంట్స్ ఆయన్ని మరింత బ్యాడ్ చేశాయి. ఇంత పెద్ద దర్శకుడై ఉండి ఆ మాత్రం ప్లానింగ్ లేకుండా సినిమా ఎలా చేస్తారంటూ సెటైర్లు వర్షం కురిసింది. మరి ఈ ప్రభావం నెక్స్ట్ సినిమాలపై పడేలా కూడా కనిపిస్తుంది. చూస్తుంటే శంకర్ తర్వాతి సినిమా రావడానికి 2-3 ఏళ్లు పట్టేలా కూడా అనిపిస్తుంది. ఇండియన్ 3 వచ్చేది అనుమానమే. దానికి కారణం ఆయన రీసెంట్ డిజాస్టర్స్. 1000 కోట్లతో వీరయుగ నాయకన్ వెల్పూరి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా ఒక్కపటిలా శంకర్ కోసం అంత బడ్జెట్ ఇచ్చే నిర్మాతలు లేరు. ఎలా చూసుకున్నా ఈయనకు లాంగ్ గ్యాప్ వచ్చేలా కనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.